అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం ఓ అమ్మ విజయం అనే కథ విందాము. ఇది మ్యాగజైన్ స్టోరీ అండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మాధవ్ చేయి పట్టుకొని కోటి ఆశలతో కాకపోయినా గుండె నిండా కొత్త జీవితంపై మధురమైన ఊహలతో అతని ఇంట్లో కృష్ణవేణి కుడికాలు మోపింది. స్వాగతించి హారతించేందుకు అక్కడ ఎవరూ లేరు. అయినా ఇక నుండి తను ఉండబోయే పొదరిల్లు ఇదే అని చుట్టూ పరికించి చూసింది. ఇంట్లో ఇల్లాలు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలాగే ఉంది. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. మరీ చింద్రవంద్రగా కాకపోయినా అస్తవ్యస్తంగానే ఉంది. 4 రూములు, ముందు హాలు, బయట ఖాళీ జాగా. ఏది కృష్ణవేణికి క్రమ పద్ధతిలో అగుపించడం లేదు. ఎప్పుడెప్పుడు నడుం బిగించి రంగంలోకి దిగుదామా అని ఆలోచిస్తుంది. అది పసిగట్టిన మాధవ్ హాల్లో సోఫా చూపించి, కాసేపు ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు. అతడెందుకు వెళ్లాడో కృష్ణవేణికి అర్థమైంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధపడినా ఎందుకో చెమటలు పట్టాయి. చేతిలోని కర్చీఫ్ తుడుచుకుంటుండగా మువ్వల శబ్దం వినిపించి అటు చూసింది. మాధవ్ చేయి పట్టుకొని 10 సంవత్సరాల పాప చేతిలో ఒక గులాబీతో నడిచి వచ్చింది. పింక్ కలర్ గౌను వేసుకొని బొద్దుగా ముద్దుగా అచ్చు మాధవ్ పోలికలతో వేసుకున్న గౌను రంగుతో పోటీ పడుతున్న మేని రంగుతో చాలా అందంగా ఉంది పాప. వత్తుగా ఉంగరాల జుట్టు ముఖం మీద పడుతుంటే మరో చేత్తో వెనక్కి తోసుకుంటూ చేతిలో గులాబీ కృష్ణవేణి చేతికిచ్చి హలో అంది. కృష్ణవేణి థ్యాంక్స్ పాప అంటూ పాపను దగ్గరకు తీసుకోవడానికి చేతులు చాపపోయింది. అది గమనించిన పాప దూరం జరిగి తండ్రి కాళ్ళను చుట్టుకుంది. కాస్త బాధ అనిపించినా కొత్త కదా అని మనసుకి సర్ది చెప్పుకొని నీ పేరేంటమ్మా అని దగ్గరకు వెళ్ళింది. పాప సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా రూంలోకి వెళ్ళిపోయింది. పాప పేరు హాసిని. ముద్దుగా పింకీ అని పిలుస్తాం. నువ్వు బాధపడకు, అలవాటయ్యేదాకా నీకు కష్టంగా అనిపిస్తుంది. అయినా నా కోసం భరించక తప్పదు కృష్ణ అన్నాడు మాధవ్. ఇదంతా నాకు తెలీదా? మీరు మనసు పాటు చేసుకోవద్దు అని కృష్ణవేణి వంటింటి వైపు నడిచింది. నువ్వు హైరాణ పడి వంట చేయొద్దు, ఈరోజు బయట నుండి తెస్తాను అన్నాడు. వంటింటి పరిస్థితి చూశాక అదే కరెక్ట్ అనిపించి సరేనని సర్దే పనిలో పడింది కృష్ణవేణి. రోజులు గడుస్తున్నాయి. కృష్ణవేణి ఎంత ప్రయత్నించినా పింకీ చేరువు కావడం లేదు. అంతా మాధవ్ గమనిస్తూనే ఉన్నాడు. 1-2 సార్లు పింకీకి సర్ది చెప్పబోతున్న మాధవ్ని కృష్ణవేణి వారించింది. మీరు అలా చేయడం వల్ల నన్ను వెనకేసుకు వస్తున్నారని నా పట్ల మరింత అయిష్టం పెంచుకుంటుంది. తన స్థానంలో ఉండి ఆలోచించండి. ఇప్పటి వరకు తన ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు. మిమ్మల్ని నేను నా వైపుకి తిప్పుకుంటున్నాను అనే భావన తనలో ఉండి ఉంటుంది. నన్ను అమ్మగా అంగీకరించే క్షణం వరకు తను అలాగే ఉంటుంది. నేను అప్పటి వరకు వెయిట్ చేస్తాను. మీరు నన్ను అపార్థం చేసుకోకుండా సహకరించండి చాలు. ఈ విషయం పూర్తిగా నాకు వదిలేయండి అని చెప్పింది కృష్ణవేణి. థ్యాంక్స్ కృష్ణ. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చావు. నీకు ప్రశాంతతను ఇవ్వకపోగా మనసు నొచ్చుకొని పారిపోయే పరిస్థితులు ఏర్పడకూడదనే నా భయం. అందుకే ఇంత సమయం తీసుకున్నాను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించడానికి. మీరు అలా మాట్లాడొద్దు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నదాన్ని అన్నీ ఆలోచించుకున్నాకే మనం ఒకటయ్యాం. ఒక నిజం చెప్పనా? నాకు మీ భార్య కన్నా పింకీతో అమ్మ అని పిలిపించుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉందనిపిస్తుంది నవ్వేసింది కృష్ణవేణి. ఆ నవ్వులో ఆమె మంచితనం స్పష్టంగా గోచరించింది అతనికి. వారిరువురి కళ్ల ముందు గతం కదలాడింది. కృష్ణవేణి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి చిరుద్యోగి. భార్య పోయాక మళ్లీ వివాహం చేసుకోకుండా అల్లారు ముద్దుగా ఉన్న దాంట్లోనే లోటు లేకుండా కూతుర్ని పెంచుకున్నాడు. కృష్ణవేణి డిగ్రీ పూర్తవగానే ఒకరోజు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు ఒక దూరపు బంధువు. అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు. అబ్బాయి తర్వాత ఒక ఆడపిల్ల ఉంది. పెళ్ళైపోయింది. డబ్బుకు లోటు లేదు. అత్తమామలు మంచివారు. ఇంతకన్నా కావాల్సిందేముంది? అబ్బాయి ఫోటో తెచ్చాను, మీకు నచ్చితే ముందుకు వెళ్దాం అన్నాడు. ఇదంతా కృష్ణవేణికి ఆమె తండ్రికి ఎంతో ఆనందంగా, ఎదురు చూడని పెన్నిదిలా అనిపించింది. అబ్బాయి తండ్రి న్యాయవాది, తల్లి ఇంటి పనులు చూసుకునే గృహిణి. మంచి కుటుంబం. అబ్బాయి బాగానే ఉన్నాడు. బరువు బాధ్యతలు లేవు. అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేకపోవడంతో కృష్ణవేణి తండ్రి అమ్మా నువ్వేమంటావు అన్నాడు కూతురుతో. ఆమె నవ్వుతూ తన అంగీకారం తెలిపింది. అంతకన్నా ఆలోచించే వయసు ఆమెకి లేదు అప్పుడు. కృష్ణవేణి పెళ్లి తంతు ముగిసి ఆనందంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది. పెద్ద కుటుంబంలోకి వచ్చానన్న ఆనందం ఆమెను నిలవనేయడం లేదు. వైవాహిక జీవితం గురించిన ఆమె కలలు మొదటి రాత్రే కలలయ్యాయి. శోభనం పెళ్లి కూతురు మధురమైన ఊహలతో బెడ్రూంలో భర్త రాకకై ఎదురు చూస్తూనే నిద్రపోయింది. అర్ధరాత్రి వేళ తప్పతాగి మాట్లాడే పరిస్థితిలో కూడా లేని రాజేష్ని చూసి కృష్ణవేణి నిర్ఘాంతపోయింది. మర్నాడు అత్తమామలు అన్నీ సర్దుకుంటే నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, కంగారు పడకు అని ధైర్యం చెప్పారు. కానీ అది జరగలేదు.
రాజేష్ కృష్ణవేణితో ప్రత్యేకించి మాట్లాడ్డు. రోజు తాగి రావడం, పలకరిస్తే తిట్టడం, అదేమిటని నిలదీస్తే కొట్టడం. వారాలు నెలలు గడుస్తున్న ఈ పరిస్థితిలో మార్పు లేదు. చిన్న వయసు, ఎన్నో బాధలు. ఏదైనా చెప్పుకుందామన్నా అమ్మలేదు, తోడబుట్టిన వాళ్ళు లేరు. పోనీ నాన్నకి చెప్పుకుందామా అంటే అప్పటికే ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. మరికొన్ని నెలల్లో మరణించాడు. ఈ పరిస్థితుల్లోనే కృష్ణవేణికి ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చనిపోయింది. కాలక్రమేణా అత్తమామలు స్వతహాగా మంచివారే అయినా కొడుక్కి చదువు వంట పట్టకపోవడం, చెడు సహవాసాలు, సకల దురలవాట్లు ఉండడంతో వివాహం చేస్తే మార్పు వస్తుందని ఈ పెళ్లి చేశారు అని ఆలస్యంగా తెలుసుకుంది. రాను రాను రాజేష్ బిజినెస్ పనులు, టూర్లు అంటూ ఇంటికి రావడం తగ్గించేశాడు. మానసికంగా ఆమె మరింత కుంగిపోతుంది. ఆమె గుండె కోత అక్కడితో ఆగలేదు. తాగిన మైకంలో డ్రైవ్ చేస్తున్న రాజేష్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించాడు. ఆమెను చూసి అత్తమామలు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఆడపడుచు నిశ్చల చదువుతో పాటు ఆధునిక భావాలున్న యువతి. ఇంచుమించుగా కృష్ణవేణి తోడితే. వదినకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుంది. ఆలోచనల మాని చదువుకోవదినా అంటూ దూర విద్యలో పీజీకి కట్టించింది. ముందుగా వద్దు అని తిరస్కరించిన కృష్ణవేణిని అత్తమామలు కూడా ప్రోత్సహించారు. అప్పుడు చదువు పట్ల ఆసక్తిని పునరుద్ధరించుకుంది కృష్ణవేణి. నిశ్చల ఉదయం ఇంగ్లీష్ క్లాసులకు, సాయంత్రం కంప్యూటర్ కోర్సులో శిక్షణకు కృష్ణవేణిని పంపించింది. క్లాసులకు వెళ్తూ ప్రపంచాన్ని చూస్తున్న ఆమెలో ఆత్మవిశ్వాసం హెచ్చింది. మాధవ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని. నిశ్చలు కూడా అక్కడే నేర్చుకోవడంతో కృష్ణవేణిని కూడా అక్కడే చేర్చింది. మాధవ్ మంచివాడు, సంస్కారం కలిగిన వ్యక్తి. కృష్ణవేణి పరిస్థితులు నిశ్చల ద్వారా తెలుసుకొని ఆమెను ప్రోత్సహించేవాడు. మంచి మాటలు చెప్పి ధైర్యం కలిగించేవాడు. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం ఉంటే మానసికమైన అండ ఉండి భవిష్యత్తు సుగమంగా ఉంటుంది అని ఉత్సాహపరిచేవాడు. క్రమంగా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరి గురించి మరొకరికి అన్ని విషయాలు తెలిసాయి. పింకీ చిన్నపిల్లప్పుడే మాధవ్ భార్య అనారోగ్యంతో కన్ను మూసింది. మరో వివాహం చేసుకుంటే వచ్చే అమ్మాయి పాపను ఎలా చూస్తోందనని నిరాకరించాడు. ఆడపిల్ల పెరుగుతుంటే తల్లి అవసరం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటున్నాడే గాని పెళ్లికి సముఖత చూపించలేదు. కృష్ణవేణి పరిచయం తర్వాత అతనిలో పెళ్లి పట్ల మళ్లీ ఆలోచన చిగురించింది. పింకీకి తల్లిగా ఆమె న్యాయం చేయగలుగుతుందని అనిపించి నిశ్చలను సంప్రదించాడు. నిశ్చల, వదినా, సార్ నాతో మాట్లాడారు. నీకు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం వచ్చింది. సార్ ఇంటికి ఇల్లాలిగా ఆహ్వానిస్తున్నారు. అమ్మా నాన్నలు కూడా నీ జీవితం ఇలా మారినందుకు వాళ్లే కారణమని బాధపడుతున్నారు. అదిగాక వాళ్ళు తమ సొంత ఊరికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. సార్ లాంటి మంచి వ్యక్తి తోడును కాదనవద్దు అని కృష్ణవేణిని పెళ్లికి ఒప్పించింది. మాధవ్ స్నేహం పెళ్లి ప్రతిపాదనగా మారుతుందని కృష్ణవేణి ఊహించలేదు. ముందుగా షాక్ అయిన పింకీకి తల్లిగా మాధవ్ జీవితంలోకి అడుగు పెట్టడానికి అంగీకరించింది. తల్లి లేని పిల్లను తను పడిన ఇబ్బందులు తెలుసు కాబట్టి పింకీని అర్థం చేసుకోవడం సానుకూలమవుతుందని ఆశించింది. డాడీ డాడీ అన్న పింక్ పీల్పుతోనూ కృష్ణవేణి, మాధవ్లిద్దరూ గత జ్ఞాపకాల నుండి తేరుకున్నారు. ఈ జడ చూడండి, ఎన్నిసార్లు వేసుకున్నా తిత్తులుగా వస్తుంది అని చేతిలో దువ్వెన, మరో చేతిలో రిబ్బను పట్టుకుంది పింకీ. పింకీ, నేను వేస్తానుండు అని కృష్ణవేణి దగ్గరికి వెళ్ళింది. డాడీ మీరు వేయండి, నాకు స్కూల్కి టైం అవుతుంది అని తండ్రి దగ్గరికి వెళ్ళింది పింకీ. అమ్మ వేస్తానంటుందిగా, వెళ్ళు తల్లి అన్నాడు మాధవ్. వద్దు, పెడసరంగా సమాధానం ఇచ్చింది. పింకీ అంటున్న మాధవ్ వంక వారించినట్లుగా చూసింది కృష్ణవేణి. మాధవ్ మాట్లాడకుండా పింకీకి జడవేశాడు. రోజులు అదే విధంగా గడుస్తున్నాయి. మాధవ్ పని మీద 4 రోజులు ఊరు వెళ్లవలసి వచ్చింది. అప్పుడు పింకీకి వేసవి సెలవులు కావడం వల్ల ఇంటి పట్టునే ఉంది. ఆ సమయాన్ని పింకీతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణవేణి ఊవిళ్ళూరింది. పింకీ, అన్నం తిన్నారా అమ్మా అని పిలిచేది. నాకు ఆకలిగా లేదు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేది పింకీ. తన కోసం ఎంతసేపు ఎదురు చూసినా వచ్చేది కాదు. తన రూమ్లోకి వెళ్ళి పడుకోగానే పింకీ బయటకు వచ్చి అన్నం పెట్టుకుని తినేది. నీకే కూరంటే ఇష్టం, ఏం వండమంటావు పింకీ అనేది కృష్ణవేణి. ఏది వండినా సరే అనేది పింకీ. సినిమాకు వెళ్దామా? నేను రాను, బొమ్మలు వేసుకోవాలి అనేది తల ఎత్తకుండానే. ఏదైనా పార్కుకు వెళ్ళి సరదాగా తిరిగొద్దామా పింకీ? డాడీ వచ్చాక వెళ్దాం, టీవీ పైనుండి దృష్టి మరల్చకుండానే అనేది పింకీ. ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ ఎప్పుడొస్తున్నారు, నాకు బోరుగా ఉంది, త్వరగా రండి, నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అని కంప్లైంట్ చేసేది. ఇదంతా చూస్తున్న కృష్ణవేణి మనసు చివుక్కుమనేది. ఒక్కోసారి విసుగ్గా కూడా అనిపించేది. కావాలని ఏదో ఒకటి కల్పించుకొని మాటలు కలిపినా వద్దు, తెలియదు, అలాగే అనే మాటలు తప్ప పింకీ నుండి వేరే సమాధానాలు వచ్చేవి కాదు. రోజులు అలాగే గడుస్తున్నాయి. మాధవ్ నిస్సహాయంగా ఇద్దరినీ చూస్తూ ఉండేవాడు.
ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకసారి పింకీకి పరీక్షల సమయం. తనకి తెలుగు సరిగ్గా రాదు. తన డౌట్స్ అన్నీ ఎప్పుడూ మాధవ్ క్లియర్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు మాధవ్కి ఇంట్లో ఉండి చదువు చెప్పడం కుదరక అమ్మతో చెప్పించుకోమని చెప్పి వెళ్ళాడు. పింకీ కృష్ణవేణిని అడగలేదు. మాధవ్ కృష్ణవేణికి ఫోన్ చేసి పింకీ అడగకపోయినా తెలుగు పాఠాలు చదివించు, రేపు తెలుగు పరీక్ష అని చెప్పాడు. పింకీ ఎలా స్పందిస్తుందో తెలిసినా దగ్గరకు వెళ్ళింది కృష్ణవేణి. తెలుగు పుస్తకం చేతిలో పట్టుకొని దిగులుగా కూర్చుంది పింకీ. డాడీ నీకు తెలుగు చెప్పమన్నారమ్మా అంటూ కృష్ణవేణి పుస్తకం తన చేతుల్లోకి తీసుకుంది. నాకు నువ్వేం చెప్పక్కర్లేదు అంటూ పుస్తకం లాగేసుకుంది. కృష్ణవేణికి బాధ, చిరాకు రెండూ కలిగాయి. పింకీ, నన్ను అమ్మలా అనుకోవద్దు. ఒక ట్యూషన్ టీచర్లా భావించి పాఠాలు చెప్పించుకో. అనవసరమైన పంతంతో సమయం వృధా చేసుకోవద్దు. నీకు మార్కులు తక్కువ వస్తే నీకన్నా నేనే ఎక్కువ బాధపడతాను అంటూ లేచి వెళ్లబోయింది. పింకీ ఏమనుకుందో లేచి వచ్చి పుస్తకం చేతికించింది. మొహమాట పడుతూనే నెమ్మదిగా తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. కృష్ణవేణి చాలా సంతోషించింది. కానీ పింకీ నుండి థ్యాంక్స్ అన్న చిన్న మాట కూడా లేకపోవడంతో తెలియకుండానే బాధ కలిగింది. పింకీ పుట్టినరోజు వచ్చింది. తన స్నేహితులందరినీ ఇంటికి ఆహ్వానించింది. మాధవ్ కేక్, చిప్స్, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. కృష్ణవేణి బిర్యానీ, 2-3 రకాల కూరలు, స్వీట్లు తయారు చేసింది. ఇద్దరూ కలిసి ఇల్లంతా చాలా అందంగా అలంకరించారు. కృష్ణవేణి పింకీని పుత్తడి బొమ్మలా ముస్తాబ్ చేసింది. మాధవ్ ఇదంతా చూసి చాలా ఆనందించాడు. పిల్లలందరి మధ్యన సరదాగా కేక్ కటింగ్ అయిపోయింది. ఉత్సాహంగా పిల్లలకు భోజనాలు వడ్డించింది కృష్ణవేణి. మాధవ్ కూడా సహాయం చేశాడు. పిల్లలు పింకీతో మీ మమ్మీ వంటలు చాలా బాగా చేశారు, బిర్యానీ చాలా బాగుంది అన్నారు. పింకీ సమాధానం కోసం కృష్ణవేణి చెవులు రిక్కించింది. తను మా మమ్మీ కాదు, పింకీ కొట్టినట్లుగా అంది. మరి ఎవరు? ఒక పాప అడిగింది. పింకీ కళ్ళెత్తి మాధవ్ వంక చూసి తలదించుకుంది. అవమాన భారంతో మాధవ్ తలదించుకున్నాడు. కృష్ణవేణి అదేమీ విననట్లుగా మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. వెనకే వచ్చి సర్ది చెప్పబోయిన మాధవ్తో చిన్నపిల్ల కదా, తనే అర్థం చేసుకుంటుంది. నేను బాధపడను, మీరు మామూలుగా ఉండండి అని కృష్ణవేణి కాస్త తేరుకున్నాక నచ్చ చెప్పింది. 2 రోజుల తర్వాత రాత్రి వేళ నిచ్చెల నుండి మాధవ్కి ఫోన్ వచ్చింది. సార్, మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. వచ్చే సోమవారం గృహప్రవేశం. మీరు, వదిన, పాపతో కలిసి తప్పకుండా రావాలి. వదిన పెళ్ళై వెళ్ళాక ఒక్కరోజు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మా ఇంట్లో 2 రోజులు ఉంటుంది, ముందుగా పంపించండి అని అంది. తప్పకుండా వస్తామమ్మా. ఫోన్ మీ వదినకి ఇస్తాను, మాట్లాడు అని ఫోన్ కృష్ణవేణికి ఇచ్చాడు. వదినా, ఎలా ఉన్నావు? ఫోన్లోనే తప్ప కలవడమే కుదరలేదు. 2 రోజులు ముందుగా రావాల్సిందే అని గొడవ చేసింది నిశ్చల. పింకీకి పరీక్షలు వస్తున్నాయి, నేను వచ్చి ఉండడం కుదరదు. ఆయన పాప ఇబ్బంది పడతారు. ఫంక్షన్ రోజుకి 3 వస్తాం అంది కృష్ణవేణి. వదినా, నువ్వు చెప్పినా వినవు గాని ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. మాధవ్ నిద్రపోతున్న పింకీని చూస్తూ, నిన్ను అమ్మగా అంగీకరించలేని పిల్ల కోసం ఎంత తపన పడుతున్నావు కృష్ణ. పింకీకి ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలియడం లేదు అన్నాడు. మీరు అలా అనకండి, నేను కూడా తల్లి లేకుండానే పెరిగాను. తన మనసులో ఉండే అపోహలు తొలగించవలసిన బాధ్యత నా మీద ఉంది. మా నాన్న నన్ను సరిగ్గా చూసే అమ్మాయి రాదేమోనని మరో వివాహం చేసుకోలేదు. తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడంటే తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని పసిహృదయాలు ఎలా తల్లడిల్లుతాయో నాకు తెలుసు. తోటి స్నేహితులు, ఇరుగు పొరుగు మాటలు దానికి తోడవుతాయి. అందుకే పింకీ నా పట్ల అలా ప్రవర్తిస్తోంది. తను నన్ను అమ్మగా స్వీకరించే వరకు నిరీక్షిస్తాను. నాకు మాత్రం తనే కూతురు. అందుకే మనకు వేరే పిల్లలు వద్దని మీకు ముందే చెప్పాను. నా బంగారు తల్లికి నేనే అమ్మను, తనే నా కూతురు. ఆ అపేక్షగా పింకీ తల నిమురుతూ అంది కృష్ణవేణి. కృష్ణ, నీదెంత మంచి మనసు. ఆమె చేయి మీద చేయి వేశాడు మాధవ్. పింకీ నిద్రలో మెలకువ వచ్చి జరిగిన సంభాషణ అంతా వింది. కళ్ళు తెరిచి కృష్ణవేణి ముఖం చూసింది. అందంగా నవ్వి లేచి వచ్చి కృష్ణవేణి ఒళ్ళో తలపెట్టుకొని ఆమె చేయి తనపై వేసుకుంది. కృష్ణవేణికి నీ ఓపిక ఫలించింది అన్న ప్రశంస మాధవ్ కళ్ళల్లో కనిపించింది. కొండంత భారం దిగిపోయింది అనే భావంతో ఊపిరి తీసుకున్నాడు మాధవ్. ఆశ నెరవేరిన సంతృప్తితో కృష్ణవేణి ముఖం వెలిగింది. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.